నమస్తే మేడం, మీ పేరండి? నేను డాక్టర్ రాజ్యలక్ష్మి సిరిగినేడి, రాష్ట్ర మహిళా కమిషన్ మాజీ సభ్యురాలిని మరియు పశ్చిమ గోదావరి జిల్లా తెలుగు మహిళా అధ్యక్షురాలిని. రోజా ఎన్డీఏ కూటమి పైన ఎన్నో ఆరోపణలు చేస్తున్నారు. అసలు లోకేష్ గారిని అవనివ్వండి, పవన్ కళ్యాణ్ గారిని, చంద్రబాబు నాయుడు గారి మీద ఎన్నో ఆరోపణలు అయితే చేస్తున్నారు. మరి అది ఎలా చూసుకోవచ్చు? అంటే రోజా అన్న ఆవిడ అసలు ఇంకా ఆవిడ గురించి మనం ఎంత తక్కువగా చెప్పుకుంటే అంత మంచిది. మరి జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో ఎన్ని మాటలు, ఎలాంటి మాటలు మాట్లాడాలో మాట్లాడిన మనిషి. అంటే ఒక మహిళ ఇలా మాట్లాడగలుగుతుందా అని చెప్పి ప్రతి ఒక్కరికి డౌట్ వచ్చినటువంటి సంఘటనలు ఎన్నో ఉన్నాయి. మరి చంద్రబాబు నాయుడు గారి ఫ్యామిలీనే రోడ్డు మీదకి తీసుకొచ్చి మాట్లాడిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. అంటే భువనేశ్వరమ్మని బయటికి తీసుకొచ్చారు, ఎంతోమంది బ్రాహ్మణి గారిని బయటికి తీసుకొచ్చారు. అదేవిధంగా మహిళల్ని ఉచ్చం నీచం లేకుండా, నోటికి అడ్డు అదుపు లేకుండా రోజా మాట్లాడిన మాటలు వింటుంటే ప్రతి ఒక్కళ్ళు తలంచుకోవాల్సిన పరిస్థితి. అలాంటి రోజా ఈ రోజున ఎన్డీఏ కూటమిని విమర్శిస్తుంటే అలాంటి వాళ్ళు ఎలాంటి మాటలైనా మాట్లాడతారు. అలాంటి వాళ్ళని లెక్క వాళ్ళు అట్లాంటి మాటలు మాట్లాడితే మా కూటమి ఇంకా బలోపేతం అవుతుంది, ఇంకా మంచి కార్యక్రమాలు చేయటానికి ఇంకా మంచి దేవుడు మాకు ఆశీర్వచనాలు అందిస్తారని చెప్పి నేను భావిస్తున్నాను. ఎందుకంటే రోజా లాంటి వాళ్ళు ఒక విషపు చుక్క అండి. ఆ విషపు చుక్క అందరినీ పొల్యూట్ చేస్తుంది ఆవిడ. అలాంటి విషపు చుక్కలు ఎప్పటికప్పటికి ఆ విషపు చుక్క పక్కకి వెళ్ళాల్సిన అవసరం ఉంది. ఇప్పటికీ జగన్మోహన్ రెడ్డి ద్వారా వాళ్ళందరూ కూడా పక్కకి వెళ్ళిపోతున్నారు. జగన్మోహన్ రెడ్డి ఈరోజు నిర్వీర్యం అయిపోతున్నాడు. ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు రిజైన్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు. కాబట్టి రోజా తర్వాత భవిష్యత్తు ఏ పరిస్థితుల్లో ఉంటుందో మనం కూడా చూద్దాం. యాంకర్ శ్యామల మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు గారిపై 420 కేసు పెట్టాలని ఆరోపణలు చేస్తున్నారు. 420 కేసు పెట్టాల్సినంత పని ఏం చేస్తారు చంద్రబాబు నాయుడు? అంటే పచ్చకామల్లోడికి లోకమంతా పచ్చగా కనిపిస్తుందని చెప్పి అంటారు కదా పెద్దలు. అదేవిధంగా ఈ రోజున శ్యామలకి అందరూ శ్యామల చేసే పనులు చూసి తనకి అందరూ అలా కనిపిస్తున్నారు. అది ఎందుకంటే మేము లేడీస్ని, మహిళల గురించి మేము మాట్లాడకూడదు, ఎంతవరకు అంటే గౌరవం అంటే మాకు చంద్రబాబు నాయుడు గారు ముందు నుంచి కూడా మహిళలకు గౌరవం ఇవ్వాలి, అందరికీ గౌరవం ఇవ్వాలని చెప్పి మమ్మల్ని తీసుకొచ్చారు. ఈరోజు మహిళా అధ్యక్షురాలుగా నేను ఎంత ఇదిగా ఉన్నా కూడా మహిళలకి మేమందరం, నేను ఒక మహిళనే, సాటి మహిళలకి మేము గౌరవించాల్సిన అవసరం ఉంది. వాళ్ళు ఎలాంటి మాటలు మాట్లాడినా పరిధులు దాటి మాట్లాడుతున్నారు. అది ప్రజలందరూ చూస్తున్నారు. కాబట్టి ఈ రోజున వాళ్ళకి ఎన్ని సీట్లు వచ్చినాయి మనందరం గమనించుకుంటున్నాం కదా. అన్ని సీట్లతో వాళ్ళు ఇంకా కొంచెం మాట్లాడారనుకోండి, నెక్స్ట్ టైం ఏంటి, జగన్ పెట్టి వైఎస్ఆర్సీపీనే ఉండకుండా మొత్తం తుడిచిపెట్టుకుపోతుంది. ఆ 11 సీట్లు కూడా ఉంటాయి, అవి కూడా తుడిచిపెట్టుకుపోతాయి. అందుకని ఈరోజు శ్యామల కూడా అటువంటి పనులు కొడిగడుతుందని చెప్పి నేను తెలియజేస్తున్నాను. అటువంటి వాళ్ళని మేము లెక్కలో తీసుకోవటమే మానేసామండి. అసలు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, ఐటీ మినిస్టర్ లోకేష్ గారు దావోస్ పర్యటన చేశారు. మరి దావోస్ పర్యటన మన స్టేట్కి ఉపయోగపడుతుందంటారా? పెట్టుబడులను తీసుకొస్తారంటారా? లోకేష్ గారి పనితీరు ఎలా ఉంది? గ్యారంటీగా తీసుకొస్తారండి. ఒకప్పుడు ఐటీ మినిస్టర్ ఉన్నాడు, గుడివాడ అమర్నాథ్, గుడ్డు మినిస్టర్. ఆయన వెళ్ళి గుడ్డు అని అనేవాడు. వెళ్ళిన తర్వాత ఆయనకి అక్కడ ఏం చేయాలో చలిగా ఉంది కాబట్టి నేను దావోస్ వెళ్ళలేదని ఒక మాట చెప్పాడు. అంటే ప్రజల గురించి కూడా చలి కూడా లెక్క చేయకుండా ఈ రోజున అంత వయసులో చంద్రబాబు నాయుడు గారిని చూస్తుంటే మాకు గూస్ బంప్స్ వస్తున్నాయి. ఎందుకంటే అందరూ స్వెట్టర్స్ వేసుకొని అంతా వేస్తే ఆయన అసలు స్వెటర్ కూడా వేసుకోకుండా ఆయన వెళ్ళారంటేనండి, ఆయన నిబద్ధతకి హ్యాట్సాప్ అండి. మేము హ్యాట్సాప్ చెప్పాల్సిందే. ఎందుకంటే అంత వయసులో ఆయన అలాంటి ఏంటంటే మన ఆంధ్రప్రదేశ్ ప్రగతి కోసం, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోసం, స్వర్ణాంధ్రప్రదేశ్ చేయాలని చెప్పి ఒక సంకల్పంతో వెళ్ళారు. చూశారు. నిజంగా హ్యాట్సాప్ టు చంద్రబాబు నాయుడు గారు. అదేవిధంగా ఇంకా లోకేష్ గారి గురించి ఏం చెప్తామండి, ఆయన గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. ఎందుకంటే ఆయన 222 రోజులు 3126 కిలోమీటర్లు ఆయన నడిచి, అంటే ఆంధ్రప్రదేశ్ ప్రగతి కోసం నిత్యం అన్ని కిలోమీటర్లు నడిచి మరి నిత్య శ్రామికుడిలాగా ఆయన ఈ రోజుకి కష్టపడుతూ తనేంటో నిరూపించుకుంటూ నేనున్నానంటూ భరోసా ఇస్తూ ప్రతి ఒక్కరికి చిన్న వాళ్ళ దగ్గర నుంచి పెద్దవాళ్ళ దగ్గర వయోభేదం లేకుండా ప్రతి ఒక్కళ్ళ మీద భుజం మీద చెయ్యేసి నేనున్నానని భరోసా ఇస్తూ యువగళం ద్వారా అందరి ఇళ్లల్లోనూ ఒక అన్నగా మిగిలిపోయారండి. ఆయన చిన్న అన్నగా వచ్చేసారు ఆయన. అటువంటి ఈ రోజున మరి ఆయన దావోస్ పర్యటన చేశారంటే డెఫినెట్గా చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు మన ఆంధ్రప్రదేశ్ ప్రగతి కోసం తప్పకుండా కొన్ని వేల కోట్లు తీసుకొస్తారని మేము భావిస్తున్నామని తీసుకొస్తారు కూడా. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ మహిళల కోసం పనిచేసిన ప్రభుత్వం ఏదైనా ఉందంటే వైసీపీ ప్రభుత్వం మాత్రమే.
ఇప్పుడు 7 నెలలు గడిచినా సరే కూటమి ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని చెప్తున్నారు. మరి అసలు కూటమి ప్రభుత్వ పరిపాలన ఎలా ఉంది మేడం? అసలు కూటమి ప్రభుత్వ పరిపాలన ఎలా ఉందని చూసుకునే దాని ముందు ఈ 5 సంవత్సరాల జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడో ఒకసారి మనం ఆలోచించాలి. ఈ 5 సంవత్సరాల్లో మన ఆంధ్రప్రదేశ్ని ఎంత వెనక్కి తీసుకెళ్లాలో ఒక 20 సంవత్సరాలు వెనక్కి తీసుకెళ్లాడు జగన్మోహన్ రెడ్డి. మరి వీటినన్నింటినీ అధిగమిస్తూ ఈ రోజున ఎన్డీఏ కూటమి చంద్రబాబు నాయుడు గారు కానీ, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కానీ ఎంతో కష్టపడుతూ ముందుకు తీసుకొచ్చి 7 నెలల్లో మిరాకిల్స్ చేయలేరండి ఎవరు కూడా. 7 నెలల్లో అంతకు మించి చేశారు. 7 నెలలకి ఎంత చెయ్యాలో అంతకన్నా మించే చేస్తున్నారు కూడా. కాబట్టి ఏంటంటే ఆ రోజున మహిళలకి ఎలాంటి గతి పట్టిందో అందరూ చూశారు. మహిళలందరికీ తెలుసు 5 సంవత్సరాల మహిళలు ఎటువంటి కష్టాలు పడ్డారో కూడా ప్రతి ఒక్కరికి తెలిసిన విషయమే. ఒక ఎక్స్ ఉమెన్ కమిషన్ మెంబర్గా కాదు, మహిళా అధ్యక్షులుగా కాదు నేను చెప్పేది, ఒక మహిళగా నేను చెప్తున్నాను. మహిళలు ఎన్ని కష్టాలు పడ్డారు, హలో రమ్మ మాకెవరు సహాయం చేస్తారు, మమ్మల్ని ఎవరు రక్షిస్తారు, మమ్మల్ని ఎవరు సపోర్ట్ చేస్తారని ఎంతోమంది మహిళలు ఆ గగ్గోలు పెట్టారు. మహిళా కమిషన్ పనిచేయలేదు ఆ రోజున. మహిళా కమిషన్ చైర్పర్సన్ పట్టించుకోలేదు, మెంబర్స్ పట్టించుకోలేదు. ఒక మహిళా కమిషన్ ఉందా అని చెప్పి ఒక డౌట్ కూడా వచ్చేసింది. అలాంటి పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు గారు ఫైట్ చేసి, లోకేష్ గారు ఫైట్ చేసి, పవన్ కళ్యాణ్ గారు ఫైట్ చేసి మహిళలకి మేము ఉన్నాం, రక్షణగా మేము ఉంటామని చెప్పి ఈ రోజున ఎన్డీఏ కూటమి ద్వారా ప్రభుత్వాన్ని ఏర్పరిచి మహిళలకు రక్షణగా ఒక హోమ్ మినిస్టర్, ఒక ఎస్సీ లేడీ అయినటువంటి వంగలపూడి అనిత గారిని హోమ్ మినిస్టర్గా చేసి మహిళలకి ఏ విధంగా న్యాయం చేయగలమో చేసి చూపించారు. ఆవిడ ద్వారా ఈ రోజున మహిళలకి ఏదైనా అన్యాయం జరుగుతుంటే మేమున్నామంటూ భరోసా ఇస్తూ ముందుకు కదులుతూ ఎవరైనా ఎటువంటి దుశ్చర్యలకు పాల్పడినా, ఎటువంటి అత్యాచారాలకు పాల్పడినా వెంటనే శిక్ష వేయటం, ఛార్జిషీట్ ఫైల్ చేయడం జరుగుతుంది. కాబట్టే ఈ రోజున మహిళలు చాలా చాలా హ్యాపీగా ఉన్నారని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాను. మేడం, ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత మహిళలకి రక్షణ లేదు, గడిచిన 5 ఏళ్లలోనే మహిళలకి రక్షణ కల్పించాం, ఇప్పుడు పూర్తిగా అత్యాచారాలు అవనివ్వండి, మిస్సింగ్లు అయితే గట్టిగా ఉన్నాయని చెప్పేసి వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి అంటున్నారు. మరి ఎలా ఉందంటారు? నేను చెప్తున్నాను కదండి, 5 సంవత్సరాల్లోనే మహిళలు చాలా కష్టాలు పడ్డారు. చిన్న లేదు, పెద్ద లేదు, 3 నెలల పసిపాప లేదు, 80 సంవత్సరాల ముసలావిడ లేదు. ఎంతమంది మీద అత్యాచారాలు జరిగినాయి మీకు అందరికీ తెలిసే. ఎందుకంటే అక్కడ మన పార్లమెంటు సభల్లోనే జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మన ఆంధ్రప్రదేశ్ గురించి చర్చ జరిగిందంటే మీరు ఆలోచించండి. ఆ రోజు అక్కడ చర్చ జరిగింది. ఏంటి ఆంధ్రప్రదేశ్ పరిస్థితి ఏమైపోతుంది, మహిళల పరిస్థితి ఏంటి, మహిళల మీద ఇన్ని అత్యాచారాలు జరుగుతున్నాయి, దీనికి ఏం చర్య తీసుకోవాలని చెప్పి పార్లమెంట్లోనే డిస్కషన్ జరిగింది ఆ రోజున. ఈ రోజున మహిళల గురించి ఆలోచిస్తూ మహిళలకి మరి సూపర్ 6 పెట్టి చంద్రబాబు నాయుడు గారు ఆ సూపర్ 6ని అమలు చేయడానికి ముందుకు వెళ్తున్నారు. మనకు అందరికీ తెలుస్తూనే ఉంది ఆ రోజున మహిళల పరిస్థితి ఏంటి, ఈ రోజు మహిళల పరిస్థితి ఏంటి. మీరు ఎక్కడికైనా వెళ్ళి అడగండి, ఏ స్లమ్ ఏరియాస్కి వెళ్ళని అడగండి, అమ్మ మీరు ఈ రోజున మీరు భయం లేకుండా ధైర్యంగా ఉండగలుగుతున్నారంటే ప్రతి ఒక్కరు మేము చాలా ధైర్యంగా ఉంటున్నామండి, మా అన్న చంద్రబాబు నాయుడు గారు మా వెనకాల ఉన్నారు, మా పవన్ అన్న ఉన్నారని చెప్తున్నారు. కాబట్టి దీన్ని బట్టే మాకు తెలుస్తుంది చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఎంత, ఎన్డీఏ కూటమి ఎంత బాగా పరిపాలిస్తుందో మనందరికీ తెలుస్తుందండి.